న్యాయాధిపతులు 13వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జోర్యా పట్టణస్థుడునైన మానోహ అనునొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో, నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము. అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను. అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడ నుండి వచ్చినో నేనడుగులేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. గాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము. అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఇండునని నాతో చెప్పెనన్నెను. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, దేవుడు మానోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మానోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పెను. అప్పుడు మానోహ లేచి భార్య వెంబడి వెళ్లి ఆ మనుష్యుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడినవాడవు నీవేనా అని అతనిని అడుగగా, అతడు నేనే అనెను. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినదేదియూ తినకూడదు. ఆమె ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకాజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మనోహతో చెప్పెను. అప్పుడు మనోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను. నీవు దహనబలి అర్పించనుద్దేశించిన ఎడల యెహోవాకు దానిని అర్పింపవలెనని మానోహతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మానోహకు తెలియలేదు. మానోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించున్నట్లు నీ పేరేమని యెహోవా దూతను అడగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యము కానిదనెను. అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్యకార్యము చేసెను. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. ఆ తరువాత యెహోవా దూత మరలా మానోహకును అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిమి కనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య, యెహోవా మనలను చంపగోరిని ఎడల ఆయన దహనబలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు. ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు. ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను. తరువాత ఆ స్త్రీ
కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్టెయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. న్యాయాధిపతులు 14వ అధ్యాయం. సంసోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతని నడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. అయితే ఫిలిష్తీయులకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలను ఏలుచుండిరి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచూ వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అతడి పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. వారు అతని చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి. అప్పుడు సంసోను, మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసెదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను మీకిచ్చెదను. మీరు దాన్ని నాకు తెలపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను నాకియ్యవలనని వారితో చెప్పగా వారు, మేము ఒప్పుకొందుము, నీ విప్పుడు కథను వేయమని అతనితో చెప్పిరి. కాగా అతడు, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తినుదానిలో నుండి తిండి వచ్చెను అనెను. 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. 7వ దినమున సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయుము. లేని ఎడల మేము అగ్నివేసి నిన్ను నీ ఇంటివారిని కాల్చివేసెదము. మా ఆస్తిని స్వాధీనపరచుకొనుటకే మమ్మను పిలిచితిరా అనిరి. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలపనైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనను దాని తెలపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. 7వ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు, తేనె కంటే తీపి అయినదేది, సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను
విప్పలేక ఇందురని వారితో చెప్పెను. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకుని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్లగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇయ్యబడెను. న్యాయాధిపతులు 15వ అధ్యాయం. కొన్ని దినములైన తరువాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురములోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి వెళ్లనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును, చిత్తగించుమనెను. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధినై యుందునని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగలబెట్టెను. ఫిలిష్తీయులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికిచ్చిన గనుక అతడే చేసియుండెనని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. అప్పుడు సంసోను, మీరు ఈలాగున చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలించెదనని చెప్పి తొడలతో తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వెళ్లి ఏతాము బండ సందులో నివసించెను. అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదాదేశములో దిగి చెదరి లేహీలో దోపిడి కొరకై దండు కూర్చిరి. యూదావారు మీరేలా మా మీదికి వచ్చితిరని అడుగగా ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుటికే వచ్చితిమనిరి. అందుకు యూదా జనులలో 3000 మంది ఏతాములోని బండయొద్దకు పోయి సంసోనును చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు, వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితినెను. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా సంసోను, మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనెను. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత అతని కట్టి ఆ బండయొద్ద నుండి అతని తీసుకొని వచ్చిరి. అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్నిచేత కాల్చబడిన జనపనారవలెనాయెను. సంకెళ్లను అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను, గాడిద దవడ ఎముకతో 1 కుప్పను 2 కుప్పలను నేను చంపియున్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపియున్నాను అనెను. అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లెహీ అను పేరు పెట్టెను. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న 1 గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను.
కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోరే అనబడెను. అది లేహీలోనున్నది. అతడు ఫిలిష్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయ్యుండెను. న్యాయాధిపతులు 16వ అధ్యాయం. తరువాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజావారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదుమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనునకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయెను. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమేలాగో అతని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతని బంధించి అతని గర్వము అణుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1100 వెండి నాణెములను నీకిచ్చిదమని చెప్పిరి. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో ననగా, సంసోను 7 నిర్వంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పెను. ఫిలిష్తీయుల సర్దారులు 7 నిర్వంజి చువ్వలను ఆమె యొద్దకు తీసుకుని రాగా ఆమె వాటితో అతని బంధించెను. మాటున నుండి వారు ఆమెతో అంతఃపురములో దిగియుండిరి గనుక ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు, పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పెను. అంతట దెలీలా పేనబడిన క్రొత్త తాళ్లను తీసుకొని వాటితో అతని బంధించి, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున నుండి వారు అంతఃపురంలో నుండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగున వలె ఆ తాళ్లు తెంపెను. అప్పుడు దెలీలా, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి. నిన్ను దేనివలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు, నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె మేకుతో దాని దిగగొట్టి, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయెను. అప్పుడు ఆమె, నాయందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపినెను. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయలను చేతపట్టుకుని ఆమె యొద్దకు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి
ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తలమీది 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి వెడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతని బంధించిరి. అతడు బందీగృహములో తిరగలి విసురువాడాయెను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. ఫిలిష్తీయుల సర్దారులు, మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సంసోనును చూచినప్పుడు, మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపినవాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారు, మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదము రండని సంసోనును బందీగృహము నుండి పిలువనంపిరి. వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమచేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాకని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదనూ పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోసుకొని వచ్చి జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలకు అధిపతిగా నుండెను.